ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబి ఎడిట్స్. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి విజయనగరం దగ్గర ఉన్న రాంబాణాన్ని విజిట్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా, చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఇంతవరకు ఈ ప్లేస్కి రాలేదు. చాలా ఎక్సైట్మెంటింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము దేవతలు ఏ విధంగా విష్ణుమూర్తితోనే మాట్లాడారు అనే విషయం దగ్గర నుంచి, ఏ విధంగా ఆ తర్వాత రాముడు ఎందుకు అరణ్యవాసంకి వెళ్ళాడు అనే ప్రతి ఒక్క ఐడియాలో ఉంటుంది. ఐడియాల కింద కంటెంట్ చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం 10th క్లాస్లో చాలా బుక్స్లో చదువుకునే ఉంటాము. మనకు చాలామంది చెప్పే ఉంటారు, రామాయణంలో ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది. మనం చాలా చోట్ల చాలా బుక్స్లో చదివే ఉంటాము. కానీ ఇక్కడ మనకి విజిట్ చేస్తే చాలా ఎక్సైట్మెంట్, చాలా థ్రిల్లింగ్, ఎంజాయ్ కూడా చేస్తాం ఫ్రెండ్స్. అంత న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా బాగుంటుంది. అంత న్యాచురల్గా డిజైన్ చేశారు. ప్రతి ఐడియాల్ కొంత కంటెంట్తో చాలా న్యాచురల్గా ఉంటుంది. చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేయాలంటే చేయొచ్చు. ఆ తర్వాత మనం ప్రతి డీటెయిలింగ్ అలా చూసుకుని చదువుకొని వెళ్ళిపోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది, నేను ఆ రోజు వెళ్ళేటప్పుడు చాలా క్రౌడ్తో ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ 2 types ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. ఒకటి రాముడు బర్త్ నుంచి అరణ్యవాసం వరకు ఒక టెంపుల్ ఉంటుంది. ఆ తర్వాత రావణాసుడు సీతాదేవిని పట్టుకుని వెళ్ళిపోయిన దగ్గర నుంచి రావణాసుడి డెత్ వరకు ఒక టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా 30 to 50 హైట్ ఫీట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దాని మీద విఆర్ లైటింగ్ పడితే ఉంటుంది ఫ్రెండ్స్. అది మాటలతో చెప్పలేము. ఆంజనేయ స్వామి మనతోనే ఉన్నట్టు, మన మధ్యకి వస్తున్నట్టు చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా, చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. మన మాటలతోనైతే చెప్పలేము. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.